కూర్చోండి సరే కూర్చోండి. నేను చెప్పినప్పుడు అన్నీ నీట్గా వినండి. మీకు క్వశ్చన్స్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్. సరేనా? ఓకేనా? అన్నీ క్లియర్గా వినాలి. నేను చెప్పేవన్నీ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. సరేనా? నేను అడిగే క్వశ్చన్స్ అన్నిటి కూడా నీట్గా ఆన్సర్ చేయాలి. కామ్గా ఉండండి, అన్నీ నీట్గా రిజల్ట్ చేయాలి. ఓకేనా? ఇషిక నువ్వేం క్లాస్ చదువుతున్నావు? హౌ ఓల్డ్ ఆర్ యూ? వెరీ గుడ్. సంస్కృతి which class are you studying? How old are you? 9. Very good. You? First class. How old are you? 6 years old. 6 or 5 years. Kuti? Same class? Any years? 7 years. Lagi? Years? 9 years. Okay. మీ క్లాస్లో అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఉంటారా? మీ క్లాస్ టీచర్స్ వచ్చి గైస్ మ్యామ్ అందరూ వస్తారా, లేదా మీకు స్పెసిఫిక్గా మ్యామే టీచ్ చేస్తారా? మ్యామే టీచ్ చేస్తారా? ఓకే. టాయిలెట్స్ అంతా మీరు వెళ్ళినప్పుడు మీకు సపరేట్గానే ఉంటాయి కదా? సో మనము ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చామంటే టు లెర్న్ అబౌట్ 2 things, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, మేనర్స్, గుడ్ మేనర్స్ అండ్ బ్యాడ్ మేనర్స్. ఓకే. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటని తెలుసా? టచ్ అంటే ఏంటని తెలుసా? రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ ఆన్సర్. వెరీ గుడ్. చెప్పు పూజిక. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు నేర్పించారు మీకు? వెరీ గుడ్. మీకు ఎవరికైనా తెలుసా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటని? ఎవరైనా స్కూల్లో నేర్పించారా? స్కూల్ ఇంతవరకు ఏం చెప్పిలా? కరెక్టా? టీచర్ చెప్పిందా? వెరీ గుడ్. మీ స్కూల్స్లో ఎవరైనా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ టీచర్స్ ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా? సో మనకి ఇలా ఇలా అనేది టచ్. టచ్ అంటే తెలుసు కదా మీకు? టచ్లోని 2 things ఉన్నాయి. ఒకటి గుడ్ టచ్, ఇంకోటి బ్యాడ్ టచ్. ఓకే. ఫస్ట్ నేను గుడ్ టచ్ అంటే ఏంటని చెప్తా. ఓకే. కుటీనురా. గుడ్ టచ్ అనేది అమ్మ వాళ్ళు అంటే పేరెంట్స్, అమ్మ నాన్న. తర్వాత మన రిలేషన్స్ అంటే ఎవరు? మన గ్రాండ్ పేరెంట్స్, తాత, నానమ్మ, అమ్మమ్మ, ఇలాంటి వాళ్ళు. ప్లస్ డాక్టర్స్, వాళ్ళు మనల్ని టచ్ అయితే ఇట్స్ అ కైండ్ ఆఫ్ గుడ్ టచ్. అది ఎక్కడెక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ అనేది నేను చెప్తాను. హే,